10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి. ప్రూవ్ దట్ 1 + cot square theta ఇంటూ sin square ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఒక్కొక్కసారి తీటా ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఏ ఇవ్వడం జరిగిందంట, అంటే యాంగిల్ ఏ అని అర్థం. అక్కడ యాంగిల్ మనం తీటాని తీసుకోవచ్చు, ఏ అని తీసుకోవచ్చు, బి అని తీసుకోవచ్చు, మన ఇష్టం ఎలానా తీసుకోవచ్చు. ఇక్కడ 1 + cot square ఏ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 + cot square ఏ ఇంటూ sin square ఏ. ఇక్కడ మనకి 1 + cot square ఏ అనగానే cos square ఏ అని గుర్తుకు రావాలి. ఎంచేత cos square ఏ మైనస్ cot square ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్రిన్సిపల్. cos square ఏ ఇక్కడ ఉంచండి, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది. ఈ మైనస్ cot square ఏ ఎక్కడివైపు పక్షాంతరం చెందితే ప్లస్ cot square ఏ అవుతుంది. కాబట్టి 1 + cot square ఏ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? cos square ఏ అని గుర్తుకు రావాలి. అంటే ఇక్కడ 1 + cot square ఏ ఉంది కదా, అక్కడ ఏం రాయాలి మనం? cos square ఏ అని రాయొచ్చు. దీన్ని బట్టి ఇంటూ sin square ఏ ఉంది, ఇంటూ sin square ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మనం ఏమని రాయొచ్చు? cosec ఏ ఇంటూ sin ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు cosec ఏ ఇంటూ sin ఏ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి 1 స్క్వేర్ అవుతుంది, 1 × 1 1 అవుతుంది. లేదా cosec ఏ అంటే 1/sin ఏ అని రాసుకోవచ్చు, ఇంటూ పక్కనే sin ఏ ఉంది, పవర్లో స్క్వేర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ sin ఏలో 1 టైం పోయింది, ఇంకేం మిగిలింది? 1 × 1 1 × 1 1, పవర్లో స్క్వేర్ ఉంది, 1 స్క్వేర్ అంటే 1 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే మనకి ఏమర్థమవుతుంది? 1 + cot square ఏ ఇంటూ sin square ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం ఈ లెక్కను బట్టి అర్థం చేసుకోవాలి. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది 1 మార్క్ క్వశ్చన్.